అప్పటి కాలంలో నగ్మ పేరు వింటేనే పులకించిపోయేవారు. ఆమె ఆకట్టుకునే అందం, నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి నగ్మ అంటే చాలా ఇష్టం. 1990 సంవత్సరంలో అయితే నగ్మ పేరు చెప్తే చాలు అందరూ ఏదో కొత్త అనుభూతికి లోనవుతూ ఉంటారు. అలానే తెలుగులో సినీ ఇండస్ట్రీలో టాప్ 4 హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో నటించిన కొద్దిమంది హీరోయిన్లలో నగ్మ ఒకరు. ఆ కాలంలో యువతకు కలల రాణిగా మారిపోయింది. ఇక దక్షిణాది భాషలన్నింటిలోనూ టాప్ హీరోలందరితో నటించారు. అరేబియన్ గుర్రం వంటి నగ్మ కోసమే యువతరం థియేటర్లకు క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆమె వయస్సు 44 ఏళ్లు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పెళ్లి గురించే మర్చిపోయారు. తన చెల్లెలు జ్యోతిక, రోష్ని హాయిగా కుటుంబ జీవితాన్ని సాగిస్తుంటే నగ్మ మాత్రం ఒంటరిగానే తన జీవితాన్ని గడిపేస్తోంది. దీనికి కారణంగా ఎక్కడికి వెళ్లినా పెళ్ళెప్పుడు అంటూ ఆమెకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికరంగా స్పందించారు నగ్మ. రాసిపెట్టి ఉంటే నాకు పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. అయితే దేవుడు రాసిపెట్టిన సమయానికి మాత్రం తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఎప్పుడు ఏది జరగాలనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి రాసిపెట్టుందా లేదా అనే విషయాన్ని దేవుడు ముందే డిసైడ్ చేసి ఉంటాడు. నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అలా అని నేను పెళ్లికి వ్యతిరేకం కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.